హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము ప్రేమించు ప్రేమను పంచు పార్ట్ 7లోకి వచ్చేసాము. ఈరోజు ముందు భాగంలో ఏం చేసుకున్నాము, మైథిలి వాళ్ళ ఇంటికి వెళ్తాడు శ్రీరామ్. అయితే అక్కడ తన కూతురు గురించి చెప్పేసి నువ్వు శ్రీరామ్కి నచ్చ చెప్పు అని అంటే లేదు అని అంటారు. ఇంకా అనేటప్పటికే ఇంకా మీరే తండ్రి అని చెప్పాల్సి వస్తుంది, అట్లా చెప్తే మీకు ఓకేనా అంటే ఇంకా శ్రీరామ్ ఆలోచిస్తాడు. అలా చెప్తే తను పరమేమైపోతుంది అనుకొని ఇంకా అప్పుడు కూడా మైథిలి బాధపడిద్ది. అంటే మీరేమో గౌరవంగా బతకాలి, మేమేమో ఇలా మాటలు పడతా నిందలు పడతా బతకాలా, ఇంకా దయచేసి వెళ్ళిపోతారా మీరు ఇంట్లో నుంచి అని అంటది. ఇక అలా వెళ్ళిపోయినప్పుడు శ్రీరామ్ తన గతం గుర్తు చేసుకుంటాడు. అనుకోకుండా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళటం, అక్కడ మైథిలితోటి తన తాగి తప్పుగా ప్రవర్తించడం, తర్వాత హేమ వాళ్ళ నాన్న చనిపోయే ముందు మాట తీసుకొని హేమకి శ్రీరామ్కి పెళ్లి జరిగేలా చూడాలనుకోవటం, శ్రీరామ్ కూడా ఆస్తికి అన్నిటికీ ఆశపడి ఓకేలే అనుకోవడము, తర్వాత సాంబశివరావు మైథిలి దగ్గరకు వచ్చి నీ కడుపుకి నేను కారణం అంటున్నావు కదా, సరే డబ్బు బారేస్తాను అబార్షన్ చేయించుకో అని చెప్తే ఇంకా మైథిలి వచ్చి కొట్టిద్ది. సాంబశివరావు అప్పుడు అతని కాళ్ళు పట్టుకుంటా ఇంకా కిందకి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోతాడనమాట. ఇంకా తర్వాత తల్లిదండ్రుల మీద కూడా కోపం వచ్చి కొన్నాళ్ళు రాడు. అయితే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అగ్ని ప్రమాదంలో చనిపోయారని చెప్పేసి అనుకుంటారు. ఇలా ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటాడు. అయితే అతన్ని దీప్తి చూసి ఏంటి నాన్న అలా ఉన్నారు, జ్వరం వచ్చిందా అంటే ఏం లేదమ్మా అనేసి, ఇంతకీ నువ్వు టిఫిన్ తిన్నావా అంటే ఇంకా అప్పుడు దీప్తి అనేది, ఓ టిఫినీలు టీలు అయ్యాయి నావి, నా చేత మీ ఇద్దరికి తినిపిస్తాను రండి అంటూ శ్రీరామ్ హేమలను డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది. ఒక్కో ఇడ్లీని కారప్పొడిలో పచ్చడిలో అద్ది ఇద్దరి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పసాగింది. అది ఆమెకు అలవాటే. ఇక చాలమ్మా, మాటల్లో ఎక్కువగా తినేశాను అన్నాడు శ్రీరామ్. సరే, నేను చేసిన టీ తాగి చెప్పండి ఎలా ఉందో అంటూ టీ అందించింది. 2 గుట్కలు వేసి, చాలా బాగుందమ్మా, అల్లం ఫ్లేవర్తో దెబ్బకి తల వదిలిపోతుంది, ఇలాంటి టీ తాగితే ప్రశంసంగా అన్నాడు శ్రీరామ్. కారు దగ్గరికి వస్తూ, దీప్తి నువ్వు నీ కారులో పెడతావా కాలేజీకి, లేక నేను డ్రాప్ చేయనా అని అడిగాడు అతను. నా కారులోనే పెడతాను, ఇవాళ మనోజ్ఞ బర్త్డే, దాని దగ్గరికి వెళ్ళాలి, అలాగే మధ్యలో షాపింగ్ చేయాలి కూడా, హడావుడి పడుతూ అంది దీప్తి. సరే అన్నాడు శ్రీరామ్. ఇప్పుడు ఇక్కడికి కృష్ణ కూడా వస్తాడేమో, తను వాళ్ళమ్మని కలిసిన సంగతి అతనికి తెలుసో లేదో, పోనీ వెళ్ళొద్దని అందామా అంటే మనోజ్ఞ దీప్తికి బెస్ట్ ఫ్రెండ్, ఇంతకీ కృష్ణతో మైథిలి మాట్లాడి ఉంటుందా? కృష్ణ ఏదైనా చెప్తే దీప్తి తనతో చెప్పకుండా ఉండదు, వెయిట్ చేస్తే సరి అని మదనపడుతూ కారు ఎక్కాడు శ్రీరామ్. భర్త ఇంకా నార్మల్గా లేడని గ్రహించిన హేమ ఏమీ అడగలేదు. అతను తన దగ్గరే విషయం దాచడని తెలుసు కాబట్టి. పుట్టినరోజని రోజు కన్నా తొందరగా లేచి తలంటుకుంది మనోజ్ఞ. జుట్టు ఆరబెట్టుకున్నాక కొత్త డ్రెస్సు వేసుకుంది. పక్కనున్న గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజ చేసి సేమియా పాయసం నైవేద్యంగా పెట్టింది. ఈలోగా వాణి వచ్చింది. హ్యాపీ బర్త్డే అంటూ. రా, ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ కప్పులో వేసి అందించింది. కేక్ పార్టీ ఏదీ లేదా? కొంచెం నిరాశగా అడిగింది వాణి. ఇంటర్మీడియట్ చదువుతున్న పసితనం ఇంకా పోలేదే అనుకుంటూ, నేనేం చిన్నపిల్లనా నవ్వుతూ అంది మనోజ్ఞ. నువ్వు నవ్వితే చాలా బాగుంటావక్క, కానీ సీరియస్గా ఉంటుంటావెందుకు ఆసక్తిగా అడిగింది. నవ్వుతూ ఉంటేనే ఎవరైనా బాగుంటారు, కానీ ఆడపిల్లలం కదా, కాస్త చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించుకుంటూ నవ్వాలి అంది మనోజ్ఞ. బాగా చెప్పావు, నువ్వు ఇంట్లో చేరిన దగ్గర నుంచి దీనికి కాస్త పద్ధతి వచ్చింది అంది అప్పుడే వచ్చిన సుమిత్ర. ఆడపిల్లల వంక చొంగ కారుస్తూ చూసే అలవాటున్న సుగుణాకరంలో మనోజ్ఞ మార్పు తెచ్చిందని మరింత అభిమానం చూపిస్తుంటుందా ఆమె. అక్షింతలు ఆమె చేతికిచ్చి కాళ్ళకు నమస్కరించింది మనోజ్ఞ. మంచి భర్తతో పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండమ్మా అంటూ మనసారా దీవించింది సుమిత్ర. చూసావా, అంత చదువుకొని జాబ్ చేస్తున్నా ఏ భేషజం లేకుండా కాళ్ళకి దండం పెట్టింది, నువ్వు అలా చేస్తావా అంది సుమిత్ర. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి దండం పెట్టమంటే ఎలా అంది వాణి కోపంగా.
నీకు తెలియకపోయినా మీ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళై ఉంటారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు వినాలి అంది మనోజ్ఞ వాణికి నచ్చ చెప్తూ. రాత్రికి మా ఇంట్లోనే భోంచేయాలి సరేనా అంది సుమిత్ర మనోజ్ఞతో. ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దంటీ, మా దీప్తి ఎప్పుడు ఏ ప్రోగ్రాం వేస్తుందో నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందేమో అంది మనోజ్ఞ ఆఫీస్కు బయలుదేరుతూ. వెడుతున్న మనోజ్ఞ వంక చూస్తూ, ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో చూడు, తన చదువుని పక్కకు పెట్టి తల్లిదండ్రుల్ని ఆదుకుంటుంది, సంపాదిస్తున్నానన్న గర్వం లేకుండా బుద్ధిగా ఉంటుంది. అలా ఉండాలి ఆడపిల్లలంటే అంది సుమిత్ర. అలా సమయం వచ్చినప్పుడల్లా మనోజ్ఞలోని మంచి గుణాలని వాణికి వివరిస్తూ మనోజ్ఞని తన కూతురికి రోల్ మోడల్గా చేస్తుంది సుమిత్ర. ఆఫీస్లోకి అడుగుపెట్టి తన సీట్ దగ్గరికి వెళ్ళింది మనోజ్ఞ. టేబుల్ మీద ముద్దొచ్చే రోజెస్, పక్కనే బర్త్డే గ్రీటింగ్ కార్డు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణ మనోహర్ వాటిని పెట్టించాడని తెలుసుకొని మనసులో మురిసిపోయింది. అరగంట తర్వాత నరసయ్య అందరికీ ఐస్ క్రీమ్ కప్పులు అందించాడు. మనోజ్ఞమ్మ బర్త్డే అని చెబుతూ. మనోజ్ఞకి ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది. కానీ తర్వాత ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా కృష్ణ మనోహర్ అలాగే చేస్తాడని, వారికి హాఫ్ డే నుంచి సెలవు ఇస్తాడని తెలియగానే మామూలుగా మారిపోయింది. అనవసరంగా చాలా అధికంగా ఏవేవో ఆశిస్తున్నానేంటి మనసులో అనుకుంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు కృష్ణ మనోహర్ నవ్వుతూ. తిరిగి థ్యాంక్స్ చెప్పాలన్న సంగతి మరిచిపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఛా, ఇదేంటి అనుకుని తలంచుకుంది. మనోజ్ఞ ఆకుపచ్చని డ్రెస్లో ఆకుచాటు గులాబీలా కనిపించింది అతని కళ్ళకి. సభ్యత కాదని చూపు మరల్చుకుందామన్నా అతని వశం కాలేదు. తలెత్తిన మనోజ్ఞ అతని చూపులకు కలవరపడిపోయింది. ఆ చూపులు నిలువునా దూసుకుపోయినట్లు అనిపించింది. క్యాబిన్లో నుంచి బయటికి వచ్చిన ఒళ్ళంతా పులకరింతలతో నిండిపోయింది. ఇంతలో దీప్తి ఫోన్ చేసి, సాయంత్రం వస్తున్నా, రెడీగా ఉండు అంది. సాయంత్రం దాకా ఎందుకు, మధ్యాహ్నం నుంచేనే నేను ఫ్రీ బర్డ్ని ఆనందంతో అరిచి చెప్పింది మనోజ్ఞ. ఓ గంటలో వచ్చేసింది దీప్తి. హ్యాపీ బర్త్డే అంటూ దీప్తి గొంతు వింటూనే కృష్ణ మనోహర్ బయటికి వచ్చి, హాయ్ దీప్తి, నీతో చాలా చాలా మాట్లాడాలి, లోపలికి రా అన్నాడు. ఇప్పుడే వస్తానే అంటూ దీప్తి హుషారుగా లోపలికి వెళ్ళింది అతనితో పాటు. లోపలికెళ్ళి 30 గంట దాటినా దీప్తి రాకపోవడంతో మనోజ్ఞ మనసు ముకులించుకుపోయింది. దీప్తిని చూడగానే వికసించిన అతని ముఖం గుర్తుకొచ్చి అతడికి అందాన్ని చూస్తే స్పందించే గుణం ఉందని, అందుకే ఇంతకుముందు తనని అలాగే చూసి ఉంటాడని తట్టింది. తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని తనకి తాను చెప్పుకోసాగింది మనోజ్ఞ. మరో 5 నిమిషాల్లో కృష్ణ వచ్చాడు విషెస్ చెప్తూ. ఆమె చెయ్యి అందుకొని తాను తెచ్చిన ఫాస్ట్ ట్రాక్ వాచిని తొడిగాడు. ఓ, నీతో నేను మాట్లాడను అంది మనోజ్ఞ. నేను చేసిన నేరం ఏమి రాగయుక్తంగా అడిగాడు కృష్ణ. మా ఇంట్లో వాళ్ళకన్నా ముందే ఎప్పుడు విష్ చేసేవాడివి, అలాంటిది ఈసారి నీ విషెస్ మిస్ అయ్యాయి అందుకు అంది అలకగా మనోజ్ఞ. సారీరా, పొద్దుట నానమ్మ బాత్రూంలో జారిపడింది. ఆ హడావుడిలో అయ్యయ్యో, మరి ఆవిడని అలా వదిలి వచ్చేసావా కంగారుగా అంది మనోజ్ఞ. పర్వాలేదు, పెద్దగా దెబ్బలు తగలలేదులే. అయినా విషయం తెలియగానే దీప్తి మా ఇంటికి వచ్చేసి వంట చేసి మా అందరికీ తినిపించింది. నాకు అర్జెంటు పని ఉండి నేను బయటికి వెళ్ళినా ఇంతవరకు వాళ్ళ దగ్గరే ఉండి ఇక్కడికి వచ్చింది. దీప్తి రాబట్టి కానీ లేకుంటే సఫర్ అయ్యేవాడినే అన్నాడు కృష్ణ. మేమిద్దరం మాట్లాడుకోవటమే లేదు అని దీప్తి అన్నట్లు గుర్తు. మరిప్పుడు కలిసిపోయారా? మరి ఈ కృష్ణ మనోహర్తో చనువుగా ఎలా ఉంటుంది? ఆలోచనలో పడింది మనోజ్ఞ. ఏంటలా మౌనంగా ఉన్నావు? నానమ్మ బాగానే ఉంది అన్నట్టు ఇప్పుడు మనమందరం ఒక చోటుకి వెళ్ళబోతున్నాం అన్న కృష్ణ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది మనోజ్ఞ. తర్వాత వారి కబుర్లు ఇంటి విషయాల మీదకి మళ్ళాయి. కృష్ణ, మీ ఇద్దరి పుణ్యమా అని నెల నెలా నా జీతంలోని చాలా భాగం మా ఇంటికి పంపిస్తూ ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. నాన్న పొలంలో కొత్తగా బోర్వెల్ వేయించడంతో పంట బాగా పండిందట. ఈసారి మంచి లాభాలే కళ్ళ చూడొచ్చని నాన్న ఆశపడుతున్నాడు అంది. గాడ్ ఈజ్ గ్రేట్, ఆయన దయ వల్ల అందరికీ మంచే జరుగుతుందిలే సంతోషంగా అన్నాడు కృష్ణ. ఇంతలో దీప్తి మనోహర్లు
బయటికి వచ్చారు. వారిద్దరి ముఖాల్లో అదో రకమైన ఆనందం, తృప్తి కనిపించాయి మనోజ్ఞ కళ్ళకి. దీప్తికి తనకి మధ్య ఇంతవరకు ఏ రహస్యాలు లేవు. కానీ ఈ మధ్య తను మాట్లాడటం, కలవటం అరుదైపోతుంది. కలిసిన మనసు విప్పి మాట్లాడుకునేంత వ్యవధి చిక్కటమే లేదు. ఇక ఇప్పుడు బాస్ పక్కనుంటే తానేం మాట్లాడుతుంది? ఏంటే బయలుదేరదామంటే కదలకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటూ దీప్తి భుజం పట్టుకొని కుదిపేసరికి ఇక్కడికే అడిగింది అయోమయంగా. ఈ బుద్ధు చెప్పనే లేదా అంటూ కృష్ణ తల మీద ఓ మొట్టికాయ వేసి ఇక్కడ హోటల్లో లంచ్ చేసి ప్రసాద్ ఐమాక్స్లో పిక్చర్ చూసి వెడదామని ప్లాన్ వేశాం అంది దీప్తి. చెబితే ఓతంట, చెప్పకపోతే ఓతంట నీతో తల తొడుముకుంటూ అన్నాడు కృష్ణ. అది చూసి కృష్ణ మనోహర్ నవ్వాడు. అవునా, అవన్నీ దేనికి? కాసేపు ఏ గార్డెన్లో గడిపితే చాలదా కంగారుగా అంది మనోజ్ఞ. సరిపోయింది, ఇప్పటి వరకు ఈ మహానుభావుని ఒప్పించాల్సి వచ్చింది, ఇక ఇప్పుడు నీకు మొదలెట్టాలా తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నది దీప్తి. ఏంటి? కృష్ణ మనోహర్ తన పనులన్నీ పక్కకు పెట్టి రావడమే బహుశా దీప్తి కోసమే అయి ఉంటుంది. అతనుంటే ఇక తన వీళ్ళతో ఏం ఎంజాయ్ చేస్తుంది అనుకుంది మనోజ్ఞ. ఆత్మారాముడు తెగ అల్లరి చేస్తున్నాడు, ముందు హోటల్కి వెడదాం అంటూ కృష్ణ మనోహర్ కారు దగ్గరికి నడిచాడు. అతని పక్కన దీప్తి, వెనుక సీట్లో కృష్ణ మనోజ్ఞలు సెటిల్ అయ్యారు. 5 స్టార్ హోటల్ ముందు కారు ఆపేసరికి మనోజ్ఞ గుండెలు గుబేల్మన్నాయి. తన బ్యాగ్లో ఉన్న 600 కళ్ళల్లో మెదిలాయి. అవే మూలకి సరిపోతాయి అనుకుంటూనే వారి వెంట నడిచింది. సినిమాల్లో తప్పించి అలాంటివి చూడకపోవడంతో అత్యంత అద్భుతంగా తోచింది. ఎంత డబ్బు ఖర్చయి ఉంటుందో దాన్ని ఇంత గ్రాండ్గా కట్టడానికి అనుకుంటూ వెలుగులు జిమ్మే షాండ్లియర్ని, ఎంతో కళాత్మకంగా అమర్చిన డెకరేషన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ ముగ్గురు పోటీ పడుతూ నోరు తిరగని పేర్లతో ఉన్న ఐటమ్స్ని ఆర్డర్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుండిపోయింది. అరగంటలో వాళ్ళు ఆర్డర్ చేసిన వాటితో టేబుల్ నిండిపోయింది. ఏది ముందు తినాలో, ఎలా తినాలో తెలియక ఇబ్బందిగా దీప్తి వంక చూసింది మనోజ్ఞ. కానీ దీప్తి కృష్ణ మనోహర్ చెవిలో ఏదో గుసగుసగా చెబుతూ ఉండటంతో కృష్ణ వైపులు చూపులు మరల్చింది. అతడేమో తినడంలో నిమగ్నమైపోవడంతో మనోజ్ఞ మళ్ళీ దీప్తి వంక చూసింది. ఆమె కృష్ణ మనోహర్కి కొసరి తినిపిస్తుంటే చప్పున కృష్ణ వంక చూసింది. అదంతా మామూలే అన్నట్లు కృష్ణ ఉండేసరికి ఆశ్చర్యపోయింది. బిల్లు ఎంత అయి ఉంటుందో అనుకుంటూ బ్యాగు తెరిచే సాహసం చెయ్యలేదు మనోజ్ఞ. ముగ్గురు బిల్లు చెల్లించడానికి పోటీ పడ్డా చివరాఖరకు దీప్తి గెలిచింది. అట్నుంచి సినిమాకు వెళ్ళారు. వాళ్ళలా ఎంజాయ్ చేయలేకపోయింది మనోజ్ఞ. అది ఇంగ్లీష్ మూవీ కావడం వల్ల వీళ్ళు ఈరోజు చేసిన ఖర్చుతో తమకి 2 నెలల గ్రాసం వస్తుంది అనుకుంది. ఆ తర్వాత బోట్లో బుద్ధ విగ్రహం దగ్గరకు వెళ్ళారు. అంత ప్రశాంతంగా ఉన్న బుద్ధుణ్ణి హుస్సేన్ సాగర్లో చేర్చడంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు మనోజ్ఞకి. బాగా చీకటి అలుముకుంటుంది, ఇక నేను వెడతానే అంటూ దీప్తితో మనోజ్ఞ పదే అనటంతో నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు కృష్ణ మనోహర్. ఆహా వద్దు, పర్లేదు, నేను బస్సులో వెళ్ళిపోతాను చప్పున అంది మనోజ్ఞ. ఈ టైంలో మీ ఇంటికెళ్ళే దారి నిర్మానుష్యంగా భయంకరంగా ఉంటుంది. హాయిగా కారెక్కి మీ ఇంటి ముందు దిగు అంది దీప్తి. సరే అనక తప్పలేదు మనోజ్ఞకి. వాళ్ళిద్దరిని డ్రాప్ చేస్తూ వెడదాం అంటూ కృష్ణని, దీప్తిని వారి ఇళ్ళ దగ్గర దింపేశాడు కృష్ణ మనోహర్. అంతకుముందు చూసిన రూటే కాబట్టి ఈసారి మనోజ్ఞ డైరెక్షన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి బాయ్, గుడ్ నైట్ అన్నాడు కృష్ణ మనోహర్. బాయ్ అనబోయి ఇంతకుముందు తను అతన్ని లోపలికి ఆహ్వానించలేదని గుర్తుకొచ్చి లోపలికి రండి సార్ అంది ఎలాగో గొంతు పెగల్చుకొని. సరే అంటూ అతడు కారు దిగేసరికి బిత్తరపోయింది. పదండి అని అతను అనేసరికి గబగబా నడిచి తాళం తీసి లైట్ వేసింది. తల ఉంచి లోపలికి వచ్చాడు కృష్ణ మనోహర్. ఉన్న ఒక కుర్చీని ముందుకు జరిపి కూర్చోండి సార్ అంది మనోజ్ఞ. కూర్చుంటూ చుట్టూ చూశాడు. చిన్న గది అయినా పొందికగా అన్నీ సర్ది ఉండటం చూసి మనసులోనే మెచ్చుకున్నాడు మనోహర్. ఈలోగా మజ్జిగ కలిపి అతనికి అందిస్తూ కాస్త మజ్జిగ తాగండి సార్ అంది మనోజ్ఞ. అతను సిప్ చేస్తూ బావుంది, ఇందులో ఏం కలిపారు అని అడిగాడు. ఏం కలిపాను? దబ్బాకు వేశాను అంతే అంది మనోజ్ఞ గుర్తు తెచ్చుకుంటూ. కరెక్ట్, మా అమ్మమ్మ కూడా వేస్తుంది ఇలాగే అన్నాడు అతను. సుగుణాకరం పడుకున్నట్లున్నాడు, లేకుంటే
కారు చూసి ఆరా తీయడానికి తయారయ్యేవాడే అనుకుంటూ అటు ఇటు భయంగా చూడసాగింది ఆమె. అది గమనించి, సారీ, ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి ఇలా అందన రాత్రిపూట రావడం మంచిది కాదు అంటూ లేచాడతను. అందుకోసమే ఎదురు చూస్తున్నట్లు గుడ్ నైట్ సార్ అంది మనోజ్ఞ. అతను బయటకు కదలగానే మర్యాదగా ఉండదనుకుంటూ తాను అతనితో పాటు వచ్చి బాయ్ చెప్పింది. అంతలో తన పాదం కింద మెత్తగా తగలడంతో అమ్మోయ్ అంటూ గట్టిగా అరిచింది వణికిపోతూ. కారెక్కబోతున్న కృష్ణ మనోహర్ చటుక్కున వచ్చి ఏమైంది అని అడిగాడు. దూరంగా చరచరా పాకుతూ పోతున్న పాముని చూపిస్తూ గజగజా వణికిపోసాగింది మనోజ్ఞ. నోటమాట రాకుండా నిలబడిన ఆమె భుజాలను కదుపుతూ కాటేం వేయలేదు కదా అని అడిగాడు. ముఖం నిండా స్వేదం అలుముకున్న ఆమెకి నోరు పెగలకపోవటం గమనించి పొదిమి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. మంచం మీద కూర్చోబెట్టి బిందెలోంచి నీళ్లు తీసుకొని ఆమె ముఖం మీద చిలకరించాడు. తర్వాత ఆమెకు మంచినీళ్ళు గ్లాస్ అందించాడు. భయంతో గటగటా తాగేసింది మనోజ్ఞ. ఆమె కాస్త తేరుకునే వరకు ఆగి ఆర్ యూ ఆల్ రైట్, ఇక వెళ్ళనా అడిగాడు ఆమె ముఖంలోకే చూస్తూ. అంది. కానీ ఆమె చూపుల్లో ఇంకా భయం రెపరెపలాడింది. మీ ఓనర్స్ని పిలవనా అడిగాడు కృష్ణ మనోహర్. ఆహాహా వద్దు కంగారుగా అంది మనోజ్ఞ. భయపడకుండా కళ్ళు మూసుకొని పడుకో సరేనా అంటూ ఆమె భుజం తట్టి నుదుటి మీద చుంబించి గుడ్ నైట్, హ్యాపీగా పడుకో, బాయ్ అంటూ కదిలాడు. కూర్చున్న చోటు నుంచే బాయ్ అంది మనోజ్ఞ. కారు కదిలిన చప్పుడు విన్నాక లేచి తలుపులు మూసి మంచం మీద ఒరిగింది. అతడు నుదుటి మీద పెట్టిన చిరుముద్దు గుర్తొచ్చి ఒళ్ళంతా పులకరించింది. భుజాల చుట్టూ ఇంకా అతని చేతులు రక్షణ కవచంలా ఉన్నట్లే ఫీల్ అవుతూ ఈ బర్త్డే నిజంగా చాలా చాలా స్పెషల్ అనుకుంది మురిపంగా. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టిందెందుకో తెలిసేది కొందరికి అని సన్నగా పాడుకుంటూ ఇంట్లోకి కాలు పెట్టింది దీప్తి. ఆమె కోసమే ఎదురు చూస్తున్న శ్రీరామ్ దీప్తి ఒకసారి నా గదిలోకి రా, మాట్లాడాలి అంటూ వెళ్ళాడు. దీప్తి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి ఈ మధ్య అనుకుంటూ ఆ స్వరంలోని తీవ్రతకు ఆశ్చర్యపోతూ ఏంటి నాన్న అనుసరించింది దీప్తి. అమ్మేది అప్పుడే పడుకుందా అని అడుగుతూ కూర్చుంది దీప్తి. అమ్మని లేపకు, ఇది మనిద్దరమే మాట్లాడుకోవాల్సిన విషయం అన్నాడు అతను బోల్టు పెడుతూ. అతన్ని నిస్తంగా గమనిస్తూ కూర్చుంది దీప్తి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, మన కారు ఏమైందని అతని కారులో వచ్చావు అడిగాడు సుటీగా. చెప్పే వెళ్ళాగా నాన్న, మనో బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాం, ఫ్రెండ్స్ అంతా కలిసి కృష్ణ మనోహర్ కారులో వచ్చేసాం. రేపు తను నా కార్ని వాళ్ళ డ్రైవర్తో పంపిస్తానన్నాడు అంది సింపుల్గా. ఓ క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. దీప్తి, నీ మంచి కోరే వారిలో నేనే మొదటివాడినని తెలుసుగా అన్నాడు ఉపోద్ఘాతంగా. అవును, అయినా ఇప్పుడు ఇంత సడన్గా ఈ ప్రశ్న ఏంటి నవ్వుతూ అంది. దీప్తి, ఏ ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది వినమ్మా అన్నాడు అతను బతిమాలుతున్నట్లుగా. వింతగా అతని వంక చూస్తూ సరే అంది దీప్తి. దీప్తి, నీకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాను, ప్లీజ్ ఆ కృష్ణ మనోహర్ని మర్చిపోమ్మా అన్నాడు. ఏంటి నాన్న, మీ ఆరోగ్యం సరిగానే ఉంది కదా అని అంది. నాకేం పిచ్చి పట్టి మాట్లాడటం లేదమ్మా, నాకు పిచ్చి పట్టకుండా ఉండాలంటేనే నువ్వు నేను చెప్పినట్లు విను చాలు అన్నాడు లాలనగా. నానా, అతనితో నా పరిచయం నిన్న మొన్నటిది కాదు, నేనంటే అతనికి ప్రాణం. నాకు అంతే, తనని చూడకుండా అతని మాట వినకుండా ఒక్కరోజైనా ఉండలేను. స్టాప్, ఇక ఒక్క మాట కూడా నేను వినలేను. నా మాట విని ఆ కృష్ణని మర్చిపో తల్లి. కృష్ణని ఎందుకు వద్దంటున్నారు, ఒక కారణం చెప్పండి. అతడెంత మంచివాడో, నేనెందుకు అతన్ని ఇంతగా ఇష్టపడుతున్నానో 100 కారణాలు చెప్తాను ఆవేశంగా అంది దీప్తి. చెప్పాను కదమ్మా, నన్నేది ప్రశ్నించొద్దని. కొండ మీద కోతిని కావాలని నువ్వు అడిగితే తెచ్చి ఇచ్చిన వాడే కదా, ఈ ఒక్కటి ఎందుకు వద్దంటున్నానో ఆలోచించు ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి. నానా, నువ్వు చెప్పే రీజన్ సరైందని అనిపిస్తే పెళ్లి మాట ఎత్తనంటున్నాగా. దీప్తి, ఈ రీజన్లు క్వశ్చన్లు వద్దు తల్లి. నువ్వు నోరు విప్పి ఇది కావాలి అని అనకుండానే అన్నీ అమర్చిన నాన్ననమ్మ. అతడి మాటలకు అడ్డు వస్తూ కోరకుండానే అన్నీ ఇచ్చిన వాడివి, నేను మనసారా కోరుకుంటున్న దాన్ని కాదంటున్నావేంటి అంది దీప్తి బాధగా. ఆమె గొంతులోని దుఃఖపు జీర అతడి హృదయాన్ని బలంగా తాకింది. అయినా కంట్రోల్ చేసుకొని లేని కాఠిన్యాన్ని అరువు తెచ్చుకున్నాడు. నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నా మాట కాదనవు చివరి అస్త్రంగా అన్నాడు శ్రీరామ్. నాన్న హతుషురాలైనట్టు చూసింది దీప్తి. సారీ నాన్న,
నీ మీదున్న గౌరవాభిమానాలు ఎంతో చెప్పడానికి నా ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తాను. కానీ జీవితాంతం గడపబోయే వాడి కోసం నీ మాటని మన్నించలేను. నీ మీదున్న ప్రేమకి నా భవిష్యత్తుకి ముడిపట్టడం ఏమాత్రం న్యాయం లేదు. దీప్తి గాయపడ్డట్లుగా చూశాడతను. తమ పంచప్రాణాలు పెట్టుకొని పెంచిన తన కన్న కూతురు తన మాటని లెక్క చేయలేనని అనడం చాలా కష్టంగా తోచింది. దీప్తి, నా పార్ట్నర్ నిన్ను తన ఇంటి కోడలుగా చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను ఖచ్చితంగా అన్నాడు శ్రీరామ్. నానా బాణం దెబ్బతిన్న పావురంలా దీనంగా చూసింది. ఆమె నుంచి తన చూపుల్ని విడదీసుకుంటూ తప్పదమ్మా, నా మాట వినాల్సిందే అన్నాడు ఓ నిశ్చయానికి వచ్చేసి. అయితే విను నాన్న, నేను ఆ కృష్ణనే కాదు మరెవరిని పెళ్లి చేసుకోను. ఎప్పటికీ నీ కూతురిలా ఇలాగే మిగిలిపోతాను. సరేనా అంది ఖచ్చితంగా. దీప్తి ఎంత మొండిదో తెలిసిన శ్రీరామ్ నివ్వెరపోయాడు. నోటమాట రానట్లు చూస్తూ ఉండిపోయాడు. అలా ఎలా కుదురుతుంది? నా మాట విని తీరాలి అన్నాడు బింకంగా. నానా, నా మాట కాదని నువ్వు ప్రవర్తిస్తే ప్రాణాలతో ఉండను. ఇది బెదిరింపు కాదు, నిశ్చయం అంటూ చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది దీప్తి. నిర్ఘాంతపోయాడు. తనలోని శక్తులన్నీ ఎవరో లాగేసుకున్నట్లు నిస్సత్తువ ఆవరించి తూలి మంచం మీదకు వాలిపోయాడు శ్రీరామ్. దీప్తికి ఎలాగైనా నచ్చజెప్పగలుగుతానన్న నమ్మకం వీగిపోయింది. లేక లేక కలిగిన సంతానమని తమ ప్రాణాలన్నీ ఆమె మీద పెట్టుకొని అతి గారాభంగా పెంచినందుకు మొండిఘటంలా తయారైంది. తన మాట ఏదైనా కాదంటే ఇల్లు పీకి పందిరి వేసేది. ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి ప్రాణాలని లెక్క చేయనని అంటుంది. ప్రేమ విషయంలో ఈ కాలపు పిల్లలు ఎంత మూర్ఖంగా ఉంటున్నారో చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఏ పేపర్ తెరిచినా, ఏ ఛానల్ చూసినా ఇలాంటి కథలే. మరి ఇప్పుడేమిటి చేయటం? తల పట్టుకొని పరిపరి విధాలా ఆలోచించసాగాడు. ఆ కృష్ణ మనోహర్తో తానే స్వయంగా మాట్లాడి అతనే ప్రేమకు ఉద్వాసన చెప్పేలా చేస్తేనో, ఇందుకోసం సామ దాన భేద దండోపాయాల్ని ఉపయోగించక తప్పదు. ముందతన్ని కలవాలి. తనకై తానే వెళ్ళి కలిస్తే లోకువైపోడు. అతన్నే పిలిచి మాట్లాడాలి. తన ఆఫీసు పలుకుబడి దర్జా చూశాక తన మాట కాదనే సాహసం చేయడు. అవును, ఆ పనే చేస్తే సరి అనుకుంటూ దీప్తి గదిలోకి వెళ్ళాడు. శూన్యంలోకి చూస్తున్నట్లు కిటికీలోంచి ఎటో చూస్తూ కూర్చున్న దీప్తిని చూసేసరికి హృదయం ద్రవించిపోయింది. అమ్మా దీప్తి, కృష్ణని ఓసారి నన్ను ఆఫీసులో కలవమని చెప్పు. తానెప్పుడు రాగలడో చెప్తే అప్పటికి ఫ్రీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అన్నాడు. దీప్తివంతమైపోయింది ఆమె ముఖం. అయితే ఆ వెలుగులు ఎప్పట్లా అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఇప్పుడే చెప్తాను అంటూ సెల్ చేతిలోకి తీసుకొని మాట్లాడి, నానా, ఈ 10 రోజులు తను ఫుల్ బిజీ అట, తర్వాత కలుస్తానంటున్నాడు అంది ఎంతో ఎగ్జైట్ అవుతూ. ఛీ, తన అపాయింట్మెంట్ దొరికితే అవతలి వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారు? అలాంటిది ఓ కుర్ర వెధవ రాక కోసం తన కూతురు ఎగ్జైట్ అవటం, తను వెయిట్ చేయవలసి రావటం. ఛ, ఇంకో 10 రోజుల పాటు తను నలిగిపోవాలా? ఇప్పటికిప్పుడు మాట్లాడి తెగతెంపులు చేసేసుకొని శాశ్వతంగా ఈ విషయానికి చరమగీతం పాడాలనుకుంటే ఇదేమిటి? తన ముఖంలోని విసుగుని, అసహనాన్ని దాచుకోవడానికి చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. దీప్తి గదిలోంచి చిరాగ్గా బయటికి వచ్చేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు నా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టోరీస్ వినే అలవాటు ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే.